హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు అంతా? చెట్లన్నీ కోతులన్నీ తోసేసినాయి. కొన్ని కుండీలు అయితే అన్నీ ఇరిగిపోయినాయి అన్నమాట. అందుకోసమని మొక్కలు ట్రాన్స్ఫర్ చేస్తున్నా వేరే కుండీలోకి. ఇది వచ్చేసి ఒక చిన్న కుండీలో పెట్టింటి. ఇది వచ్చి అంతా కోతులంతా తుంచేసినాయి. ఇప్పుడు వేరే పెద్ద టబ్బులో మార్చేసినాను. ఇంకా ఇది వచ్చేసి సపోటా చెట్టు. ఇది కూడా పెద్ద చెట్లు అయింది. చాలా ఒకసారి 2 కాయలు కూడా వచ్చినాయి అన్నమాట. ఇది కూడా చిన్న టబ్బులో ఉంది. తీసేసి పెద్ద టబ్బులో అయితే మార్చేస్తున్నా. చూడండి, చాలా పెద్దగా పెరిగింది అన్నమాట. అందుకోసమని దీన్ని కొంచెం కట్ చేసినాను. పొడవు ఎక్కువ వచ్చేసింది. బాగా కట్ చేసి చిన్నగా చేసేసి ఈ దాంట్లో టబ్బులో అయితే పెట్టేస్తున్నా. సపోటా చెట్టు 2 సంవత్సరాలది అనమాట. ఇది బాగుంది. కాడ కూడా బాగా లావుగా వచ్చింది అనమాట. ఫస్ట్ నుంచి దీన్ని ఎన్నోసార్లు కట్ చేసినాను. అది పెరగను, నేను కట్ చేయను. ఇప్పుడు కూడా కట్ చేసినాను. ఇది తుంచేసినాను. కొమ్మ కట్ చేయకుండా తుంచేసి చిన్న దాంట్లోంచి పెద్ద దాంట్లోకి అయితే మార్చేసినాను. సపోటా బాగుంది. ఇది కూడా ఈ మధ్య మొక్కలు అయితే నా దగ్గర చాలా అయితే లేవు. అన్ని కోతులు ఇరగొడుతున్నాయి అన్నీ మొత్తము. అందుకోసమని చెట్ల మీద ఇంట్రెస్ట్ అయితే పోయింది. తేడం లేదు ఇప్పుడు. ఇది సపోటా చెట్టు. ఇంకొకటి వచ్చేసి అది కూడా కుండీ పగిలిపోయింది అనమాట. అట్లే పెట్టాను. ఈరోజు ఇంకా టైం ఉంటే కొంచెం కుండీలన్నీ మార్చేస్తున్నా తీసేసి. ఇంకా 2-3 ఉన్నాయి మార్చాలి. గోరింటాకు చెట్టు కూడా ఉంది. ఇది వచ్చేసి అది ఫ్లవరు. ఇది మనకు ఆయుర్వేదం దాంట్లో కూడా పనికి వస్తుందంట ఈ పూలు అయితే. ఇది కూడా చూడండి ఎట్లా పగిలిపోయింది అంతా. పూలు రెడ్, ఇది పింక్ బాగా వచ్చినాయి అన్నమాట. చూడండి అంతా పగిలిపోయింది. ఇది కూడా అంత పూతలన్నీ తుంచేసి పడగొట్టేసి చేసినాయి. దీన్ని వచ్చేసి వేరే టబ్బులో మార్చేస్తున్నా. ఇది కూడా ఇది సపోటా టబ్బు చిన్నది ఉన్నింది. సపోటా తీసేసి వేరే దాంట్లో పెట్టేసిన. అది ఆ టబ్బులో వచ్చేసి ఈ కొమ్మనైతే పెడుతున్నాను. ఈ మొక్కను ఇదన్నమాట. ఇది పెట్టేసి గోడ మీద అయితే పెట్టేసుకున్నా. ఈ చెట్టు ఇది వేరే కుండీలో కూడా ఇంకో చెట్టు కూడా ఉంది. ఇది సేమ్ ఇలాంటిది. ఈ మధ్య అయితే మొక్కలు అయితే ఏం లేవు. ఇదండి 3 చెట్లు అయితే మార్చేసినాను. ఇంకా మార్చేటి ఉన్నాయి, చాలా మార్చాలి. వర్షాలు పడుతున్నాయి కదా ఇప్పుడు, అందుకని ఇంకా మార్చేస్తున్నా.